మహాభారతంలో ఆనాడు కృష్ణార్జునులు కురుక్షేత్ర యుద్ధాన్ని ముందుండి నడిపితే నేడు తెలంగాణ రాజకీయ కురుక్షేత్రంలో కృష్ణార్జునులుగా కేటీఆర్, హరీష్ రావులు ఇద్దరు అధికార పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈ బావా బామ్మర్దులు ఇద్దరు అధికార కాంగ్రెస్కు కంట్లో నలుసులాగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్నప్పటికీ తమ బాసును మించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రతి సందర్భంలోనూ అధికార పక్షాన్ని కార్నర్ చేస్తున్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలన వల్ల ఒక్కొక్క వ్యవస్థ దారుణంగా విధ్వంసం అవుతా ఉంటుంది. దీంతో ఈ ఇద్దరిని కట్టడి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరి కేటీఆర్, హరీష్ రావులను కట్టడి చేస్తే చాలరా బాబు, గులాబీ బాసును తర్వాత చూసుకుందాం అన్న ధోరణితో కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి అందుకే ఆపరేషన్ కృష్ణార్జునకు తెరదీసిండ్రంట. బీఆర్ఎస్లో మిగిలిన నేతలను పక్కన పెట్టి కేటీఆర్, హరీష్ రావులు ఇద్దరినే టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్లడమే సర్కార్ వ్యూహంగా తెలుస్తోంది. వారిద్దరిని టార్గెట్ చేయాలని కేడర్కు సందేశం కూడా పంపిర్రంట ప్రభుత్వ పెద్దలు. అందుకే అసెంబ్లీలో వారిద్దరిని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వంపై మాటల దాడి చేస్తున్న విపక్ష నేతలు హరీష్ రావు, కేటీఆర్ను టార్గెట్ చేయడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం. 15 నెలలుగా ప్రభుత్వంపై అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఈ బావా బామ్మర్దులు ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డి కూడా చికాకుగా, చెవిలో జోరుగలాగా, కంటిలో నలుసులాగా తయారయ్యారంట. మరి ఆ ఇద్దరిని ఆపేదెలా? అసెంబ్లీలోనూ బయట ఒకరి తర్వాత ఒకరు గుక్క తిప్పకుండా విమర్శలు గుప్పిస్తుండడంతో ఆ ఇద్దరిని మరి ఎట్లా ఆపాలని తర్జన భర్జనలు పడుతుందంట ప్రభుత్వం. ఏ చిన్న అవకాశం లభించినా హరీష్ రావు, కేటీఆర్ను వదలొద్దని ప్రభుత్వం భావిస్తుందంట. అసెంబ్లీలో అవకాశం వచ్చిన ప్రతిసారి ఎన్నికల మేనిఫెస్టోను ముందల పెట్టి ఏమాయ మీ హామీలు, ప్రభుత్వం ఇంతవరకు ఏం చేసింది, 420 హామీలు అని చెప్పి ఇంతవరకు ఏమి ఇచ్చారు మీరని కాంగ్రెస్ను బావబామ్మర్దులు ఇద్దరు చెడుగుడు ఆడుకుంటున్నారు. తెలిస్తే అధ్యక్ష, ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, మేము వారిద్దరూ మాట్లాడినప్పుడల్లా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రసంగాలకు అడ్డుపడుతున్నది మనం రోజు చూస్తూనే ఉన్నాం టీవీలో. ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులు, వాటి అమలు తీరు ఎలా ఉన్నాయో వివరిస్తూ, బీఆర్ఎస్ హయాంలో చేసిన ప్రగతి నిధుల కేటాయింపును వివరిస్తూ తమ వాగ్దాటితో ఈ బావా బామ్మర్దులు ఇద్దరు తిప్పికొడుతున్నారు. మొత్తానికి ఈ కృష్ణార్జునులు కాంగ్రెస్కు పెద్ద తలనొప్పిగా తయారయ్యారని మేధావి వర్గం కూడా అభిప్రాయపడుతుంది. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.